హైదరాబాద్ను భారీ వర్షం ముంచెత్తిన రాత్రి గంటల తరబడి జనజీవనం స్తంభించిపోయిన వేళ నడి రోడ్డుపై వాహనదారులు నిస్సహాయంగా చిక్కుకుపోయినప్పుడు ఒక నాయకుడు ఏం చేయాలి? ఏసీ గదిలో కూర్చుని ఆర్డర్లు వేయాలా? లేక సామాన్యుడిలా రోడ్డెక్కి జనం కష్టంలో నేనున్నానని భుజం తట్టాలా? కోఆపరేట్ డివిజన్ కార్పొరేటర్ శ్రీ స్వర్ణరాజ్ గారు రెండో మార్గాన్ని ఎంచుకున్నారు. నిన్న రాత్రి కురిసిన వర్షానికి నేతాజీ చౌరస్తా నుండి కోప్రా చెరువు హైటెన్షన్ రోడ్డుపై వరద నీరు నదిలా ప్రవహిస్తుంటే ఆయన అధికారుల రూమ్లో కూర్చోలేదు. సామాన్య కార్యకర్తల ఆ హోరువానలోనే రోడ్డెక్కారు. స్వయంగా వాహనాలను మళ్లిస్తూ జీహెచ్ఎంసీ హైడ్రా సిబ్బందిని అప్రమత్తం చేస్తూ గంటల తరబడి అక్కడే నిలబడి ట్రాఫిక్ను క్లియర్ చేశారు. ఆయన ఒక్కరే కాదు, ఆయన స్ఫూర్తితో డివిజన్ యూత్ నాయకులు ఆకుల సంతోష్, మనోజ్ కుమార్, దయాకర్, అభివర్మ, శివ సైతం ఆయనతో చేయి కలిపారు. కానీ ఆయన కథ ఇక్కడితో ఆగిపోలేదు. ఇది ఆయనలోని నాయకత్వాన్ని చూపిస్తుంటే ఇప్పుడు మీరు చూడబోయేది ఆయనలోని మానవత్వాన్ని. ఒకవైపు ట్రాఫిక్ని మళ్లిస్తూనే మరోవైపు సాధన విహార్లో వరదలో చిక్కుకున్న వలస కార్మికుల కుటుంబాల ఆర్తనాదాలు విన్నారు. తక్షణమే అక్కడికి చేరుకొని డిఆర్ఎఫ్ బృందాలు స్థానికుల సహాయంతో వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కేవలం ప్రాణాలు కాపాడి వదిలేయలేదు, కట్టుబట్టలతో మిగిలిన వారికి తినడానికి అన్నం, ఉండడానికి నీడ కల్పించి తన పెద్ద మనసును చాటుకున్నారు శ్రీ స్వర్ణరాజ్ గారు. ఆపదలో ఉన్న వారికి ఆయనే ఒక ధైర్యంగా, ఒక భరోసాగా నిలిచారు. ఈ మొత్తం సహాయక చర్యలో పాల్పంచుకున్న ప్రతి ఒక్కరికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఆయన చెప్పిన మాట ఒక్కటే: ప్రజల సంక్షేమం కోసం నేను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాను, ఇది నా బాధ్యత అని. ఆయన చెప్పిన మాటలు విన్న ప్రతి ఒక్కరూ ఈయన కదా అసలైన నాయకుడు అని అంటున్నారు. నాయకుడు అంటే ఎన్నికలప్పుడు కనిపించేవాడు కాదు, కష్టకాలంలో కళ్ళ ముందు నిలిచేవాడు. శ్రీ స్వర్ణరాజ్ గారు ఆ మాటకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచారు. అధికారం చేతిలో ఉన్నప్పుడు కాదు, ఆపదలు చేయి అందించినప్పుడే అసలైన నాయకత్వం బయటపడుతుంది. కాప్రా ప్రజలు రాత్రి చూసింది ఒక కార్పొరేటర్ని కాదు, కష్టంలో తోడు నిలిచే ఒక కుటుంబ సభ్యుడిని. ఇలాంటి నాయకులే కదా ప్రజలందరూ కోరుకునేది.